భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కోవట్లు ఉన్నారా? భారతీయ జనతా పార్టీలో ఉన్న చంద్రబాబు గారి కోవట్లకి జగన్మోహన్ రెడ్డి తెర వెనక స్కెచ్ వేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు గారి కోవట్లు ఉన్నారని, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు గారి కోవట్లకి జగన్మోహన్ రెడ్డి తెర వెనక స్కెచ్ వేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు గారి కోవట్లకి తెర వెనక ఏం స్కెచ్ వేశారు అంటే ఏం చెప్తారు మేడం? ఇది అర్ధసత్యం. బీజేపీలో చంద్రబాబు కోవట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళని కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేస్తున్నాడు అనేది మటుకు ఒట్టి మాట. ఎందుకంటే ఇవాళ ఎంత అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడుకి ఉన్న శక్తియుక్తుల్ని కానీ, లేకపోతే అతనికి ప్రజల్లో వచ్చిన ఒక ప్రజాబలాన్ని కానీ, ఇట్లాంటి వాటన్నిటినీ ఎంతో కొంత మనం కూడా ఆ సుగంధాన్ని పూసుకుందామని చెప్పి బీజేపీ పార్టీ వచ్చింది. ఇప్పుడు ఒకానొక సందర్భంలో బీజేపీ పార్టీలో కొంతమంది తెలుగుదేశం నుంచి పెద్ద లీడర్లు చేరారు. వెళ్ళి సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, వీళ్ళు ఎందుకు చేరారు? ఆ రోజున వీళ్ళ మీద ఈడీ కేసులు అవి ఉంటాయి అనే ఒక సందర్భం వచ్చిన సందర్భంలో వీళ్ళు వాటిని తప్పించుకోవటానికి, అదొక వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ కదా, అందుకని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు వెంటనే బీజేపీ కండువా కప్పుకోగానే వాళ్ళు చక్కగా వాళ్ళ మీద కేసులు లేకుండా అయిపోయినాయి. అయితే వాళ్ళు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా బీజేపీ పార్టీలో పావులు కదుపుతున్నారు అని బయట ప్రపంచం అనుకుంటూ ఉంటుంది. ఇందులో వాస్తవం ఎంత అంటే మనం చెప్పలేము. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే, అంత పావులు కదపగలిగే పరిస్థితి ఉంటే 52 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఎలా ఉంటాడు? కనీస సౌకర్యాలు కూడా లేకుండా. ఇప్పుడు ఆయన దోమలు కొడుతున్నాయి అంటే ఎంత ఎద్దేవా చేశారు? దోమలు కుట్టక రంభావరస్సులు వస్తాయని కదా ఎగతాళి చేశారు. నాకు వేడి తట్టుకోలేకపోతున్నాను, నాకున్న చర్మ సంబంధమైన వ్యాధితోటి, ఆ ఇబ్బందితోటి నాకు ఏసీ పెట్టించండి అంటే జైల్లో ఏసీలు కావాలా అని మాట్లాడారు కదా. అంత కోవర్ట్లే చంద్రబాబు నాయుడు కోవర్ట్లు కనుక బీజేపీ పార్టీలో ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటుందా? అందుకని మనం ఏంటంటే ఏదంటే అది మాట్లాడేయడం అలవాటైపోతుంది. అందుకని చంద్రబాబు నాయుడు కోవర్ట్లు అయితే అక్కడ ఉన్నారు అనేది సత్యదూరము. ఒకవేళ ఉంటే కూడా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కట్టడి చేస్తున్నాడు అంటాం మట్టు కరెక్ట్గా అది జరిగే పని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీకి చెప్పి పలానా వాళ్ళకే సీట్ ఇవ్వండి, పలానా వాళ్ళకే సీట్ ఇవ్వద్దు అనేంత పెత్తనం చేసేంత పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి అంత కప్పం కట్టుకుంటా ఎందుకు కూర్చుంటాడు? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అసలు? ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎలా కూర్చుంటాడండి కుర్చీలో? ఈ మధ్య 2 ఫోటోలు వేశారు కంపారిజన్గా. ఒకటేమో రేవంత్ రెడ్డి మోడీ ఎదురుగా కూర్చున్న ఫోటో, జగన్మోహన్ రెడ్డి కూర్చున్న ఫోటో. ఆ 2 ఫోటోలు ఎవరిని అడిగినా కానీ, ఏ కాస్త పరిజ్ఞానం ఉన్నవాళ్ళని అడిగినా కానీ, రేవంత్ రెడ్డి నేను ఒక రాష్ట్రానికి సీఎంని అన్న దీనిలో రేవంత్ రెడ్డి కూర్చొని ఉంటే, జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా వంగిపోయి, పైగా మడమ తిప్పడు, సింహం ఒంటరిగానే వస్తుంది, ఎన్ని కథలు చెప్తుంటారు కదా ఇక్కడ. ఆ ఢిల్లీలో చూడాలి ఈ సింహం సంగతులు. మరి ఇలాంటి సింహానికి బీజేపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గురించి లాబీ చేయగలిగినంత, అంటే చంద్రబాబుకి వ్యతిరేకంగా, అనుకూలంగా అయితే ఎలాగో లాబీ చేయడం అనుకోండి, వ్యతిరేకంగా లాబీ చేయగలిగేంత పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి ఉండదు. అందుకని అంటే కొన్ని వార్తలు అనుకోకుండా ప్రచారంలో ఉంటాయి అనుకోండి. అభ్యర్థుల ఎంపిక విషయంలో మటుకు ఇద్దరు కలిసి మాట్లాడుకుని చేసుకుంటున్నట్టున్నారు. బీజేపీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక
21 సీటు పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అలాగే 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇచ్చారు. 6 లోక్సభ స్థానాలు ఇచ్చారు కదా. వీటిల్లో ఏంటి అంటే ఇప్పుడు పలానా వ్యక్తికి తెలుగుదేశం వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కానీ ఓట్లు పడవు అనే అపనమ్మకం చంద్రబాబు నాయుడుకి వచ్చిందనుకోండి. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? లేదండి, కొంచెం క్యాండిడేట్ని మార్చండి, మా వాళ్ళకి పూర్తి క్యాడర్ ఎంత అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడుదే కదా క్యాడర్ అంతా. బీజేపీ క్యాడర్ ఎక్కడుంది? మరి మా వాళ్ళు అంతగా ఇష్టపడట్లేదనో ఏదో చెప్పుకుంటాడు. ఇప్పుడు మోడీకి కూడా కావాల్సింది ఏంటి? వీలైనన్ని సీట్లు రావడమే కదా. రావాలనుకున్నప్పుడు ఎవరి మాట వింటాడు? ఇతని మాటే వింటాడు కదా, చంద్రబాబు నాయుడు మాటే వింటాడు కదా. జగన్మోహన్ రెడ్డి మాట ఎందుకు వింటాడు? జగన్మోహన్ రెడ్డి తనకి వ్యతిరేకంగా రెండో వాళ్ళకి అనుకూలంగా ఎందుకు చేస్తాడు? అంటే ఈ వార్తలోనే పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కోవట్లు ఉన్నారా? భారతీయ జనతా పార్టీలో ఉన్న చంద్రబాబు గారి కోవట్లకి జగన్మోహన్ రెడ్డి తెర వెనక స్కెచ్ వేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు గారి కోవట్లు ఉన్నారని, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు గారి కోవట్లకి జగన్మోహన్ రెడ్డి తెర వెనక స్కెచ్ వేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు గారి కోవట్లకి తెర వెనక ఏం స్కెచ్ వేశారు అంటే ఏం చెప్తారు మేడం? ఇది అర్ధసత్యం. బీజేపీలో చంద్రబాబు కోవట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళని కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేస్తున్నాడు అనేది మటుకు ఒట్టి మాట. ఎందుకంటే ఇవాళ ఎంత అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడుకి ఉన్న శక్తియుక్తుల్ని కానీ లేకపోతే అతనికి ప్రజల్లో వచ్చిన ఒక ప్రజాబలాన్ని కానీ ఇట్లాంటి వాటన్నిటినీ ఎంతో కొంత మనం కూడా ఆ సుగంధాన్ని పూసుకుందామని చెప్పి బీజేపీ పార్టీ వచ్చింది. ఇప్పుడు ఒకానొక సందర్భంలో బీజేపీ పార్టీలో కొంతమంది తెలుగుదేశం నుంచి పెద్ద లీడర్లు చేరారు. వెళ్ళి సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, వీళ్ళు ఎందుకు చేరారు? ఆ రోజున వీళ్ళ మీద ఈడీ కేసులు అవి ఉంటాయి అనే ఒక సందర్భం వచ్చిన సందర్భంలో వీళ్ళు వాటిని తప్పించుకోవటానికి అదొక వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ కదా, అందుకని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు వెంటనే బీజేపీ కండువా కప్పుకోగానే వాళ్ళు చక్కగా వాళ్ళ మీద కేసులు లేకుండా అయిపోయినాయి. అయితే వాళ్ళు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా బీజేపీ పార్టీలో పావులు కదుపుతున్నారు అని బయట ప్రపంచం అనుకుంటూ ఉంటుంది. ఇందులో వాస్తవం ఎంత అంటే మనం చెప్పలేము.